Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. టీడీపీ తరపున ముఖ్యమంత్రి కాబోయేదెవరు? హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా వినిపించిన ప్రశ్న ఇది. సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎదురుగానే స్లోగన్స్ చేశారు. ఎన్టీఆర్ మాత్రం తనకేవి వినిపించలేదు, కనిపించలేదు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఏంటి దాని అర్థం? మరోవైపు టీడీపీకి జూనియర్ కు సంబంధం ఏంటి అంటున్నారు. మరి దీనికి సమాధానం ఏంటి? త్వరలోనే సమాధానాలు ఏవైనా వస్తాయా? నిన్నటి దాకా జస్ట్ ఫ్లెక్సీలు, ప్లకార్డ్లే. నేడు చెవిన పడేలా నినాదాలు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్లు. అంటుంటే విన్నారు, సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఆపండని అనలేదు, ఎంకరేజ్ చేయలేదు. ఆ మనసులో ఏముంది? మౌనంలో వ్యూహమేంటి? (2009) ఎన్నికలప్పుడు తాతగారి పార్టీ అంటూ మొదటిసారి టీడీపీ తరపున ప్రచారం చేశారు ఎన్టీఆర్. టీడీపీలో అప్పుడు వినిపించిన ఎన్టీఆర్ పేరు తిరిగి 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత వినిపించింది. 40 ఏళ్ల చరిత్రున్న పార్టీ చరిత్రలోనే 23 స్థానాలకు పడిపోయిన వేళ ఎన్టీఆర్ పేరు కాస్త గట్టిగా వినిపించింది. ఆ తర్వాత నుంచి వినిపిస్తూనే వస్తోంది. చంద్రబాబు సభల్లో, ప్లక్కార్డుల్లో, ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ప్రస్తావన కనిపిస్తూనే ఉంది. మరో వారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వస్తాయనగా మళ్లీ వినిపించింది ఎన్టీఆర్ పేరు. ఈసారి అలా ఇలా కాదు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించడానికి వచ్చినప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కు వినపడేట్టు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఏంటి దీనర్థం? ఎలాంటి సంకేతాలు పంపదలుచుకున్నారు ఈ స్లోగన్స్ తో? పార్టీలో ఎన్టీఆర్ ప్రస్తావనను టీడీపీ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అలానే తొందరపడి ఎలాంటి కామెంట్ చేయడం లేదు. మొన్న బుద్ధ వెంకన్న తప్ప ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగంగా ఫ్లెక్సీలు కడుతున్నా, ప్లకార్డులు చూపిస్తున్నా చంద్రబాబు గానీ, లోకేష్ గానీ స్పందించడం లేదు. విచిత్రంగా ఎన్టీఆర్ కూడా అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్ కంటే ఎక్కువ నిశ్శబ్దం పాటిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను తన దగ్గరికి కూడా రానియడం లేదు. ఒకవేళ కామెంట్ చెయ్యాల్సొచ్చినా టీడీపీని తనను కలిపి మాట్లాడే ఆస్కారం లేకుండానే పదానికి పదం కూర్చి మరీ మాట్లాడుతున్నారు. టీడీపీకి మద్దతిచ్చేలాగాని, టీడీపీ నుంచి దూరంగా జరిగినట్లుగాని ఎలాంటి అర్థాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీకి దగ్గరగా లేరు అంటే అర్థం పార్టీకి దూరంగా ఉన్నట్టే అనేది ఓ వర్షన్. అందుకే టీడీపీ అంటే చొక్కాలు చించుకునే కార్యకర్తల్లో ఎన్టీఆర్ వ్యవహారం తీరు అస్సలు నచ్చడం లేదు. దీనికి కారణం అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానించారనే కామెంట్లు వినిపించినా ఎన్టీఆర్ మాత్రం దయచేసి ఇక్కడతో ఆపేద్దాం అన్నారే తప్ప ఆ కుటుంబం నాది అని అర్థం వచ్చేలా మాట్లాడలేదు. జరిగింది అసెంబ్లీలో కాబట్టి, అది టీడీపీ వర్సెస్ వైసీపీ కాబట్టి అంతకంటే ఒక్క అక్షరం కూడా ఎక్కువగా మాట్లాడలేదు ఎన్టీఆర్. అప్పుడే కాదు, హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చిన సందర్భంలోనూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా ఆయన అందరి మనసుల్లో ఉన్నారు, అది చాలు అన్నట్లుగా మెసేజ్ చేశారు. తాతగారి పేరైనా సరే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తలదూర్చను అనే సంకేతాలు పంపారు ఆనాడు. ఇక ఎన్టీఆర్ శత జయంతి వేడుకల విషయంలోనూ అదే జరిగింది. శత జయంతి ఉత్సవాలను ఓ వేడుకలా జరిపింది టీడీపీ. అప్పుడు కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉన్నారు. అప్పుడే తెలుగు ప్రజలందరికీ ఓ విషయం అర్థమైంది. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ అయినా సరే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారని తెలుగు ప్రజానికానికి తెలిసింది. అటు కుటుంబ సంబంధాల్లోనూ దాదాపుగా అంతే దూరం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నారు ఎన్టీఆర్. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో వెండి నాణెం విడుదల చేసినప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది, ఒక్క ఎన్టీఆర్ తప్ప. అందుకే ఎన్టీఆర్ పట్ల బాలకృష్ణ నుంచి కూడా ఫైరింగ్ రియాక్షనే కనిపించింది. ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ గురించి అడిగినప్పుడు బ్రో ఐ డోంట్ కేర్ అంటూ డైలాగ్ కొట్టారు. నందమూరి తారకరత్న పెద్ద కర్మ సమయంలోనూ బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య వచ్చిన గ్యాప్ను ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అందుకే
గతేడాది సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, కళ్యాణరాం, ఎన్టీఆర్ మాత్రమే ఉండేలా ఫ్లెక్సీలు కడితే వెంటనే తీయించేయంటూ బాలకృష్ణ అనడమూ అందరికీ వినిపించింది. 2009 ఎన్నికలప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తాతగారి పార్టీ అంటూ మొదటిసారి టీడీపీ తరపున ప్రచారానికొచ్చారు ఎన్టీఆర్. అచ్చం పెద్ద ఎన్టీఆర్ స్టైల్లో డ్రెస్సింగ్తో, ఇచ్చాపురం సెంటిమెంట్తో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. పార్టీ కోసం ఓ కార్యకర్తగా కష్టపడతానంటూ అప్పట్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికలప్పుడే కారు యాక్సిడెంట్ అవడం, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో టీడీపీతో ఎన్టీఆర్ ప్రయాణం కూడా అక్కడితోనే ఆగిపోయింది. 2009 నుంచి టీడీపీతో సంబంధాలు కలిపే ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ఎన్టీఆర్. కనీసం అనుకోకుండా అలా ఎదురుపడ్డారు అనిపించేలా కూడా వ్యవహరించలేదు. ఒక విధంగా రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి సినిమాలపైనే ఫోకస్ పెట్టి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో పార్టీ కూడా ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకునే ప్రయత్నమే చేయలేదు. బహుశా నారా లోకేష్, ఎన్టీఆర్ మధ్య ఏజ్ గ్యాప్ లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం నారా వారసుడికి ఇబ్బందులు తెచ్చిపెడుతుందనే వాదనలు వినిపిస్తుంటాయి. పైగా ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఎన్టీఆర్ కు బోలెడంత టైం ఉంది, వయసు కూడా ఉంది. ఇప్పటికే టీడీపీకి ఆశాకిరణం ఎన్టీఆరే అనే నినాదం చాలా బలంగా వినిపిస్తోంది. మరో వారంలో వచ్చే ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి నిరాశే గనక ఎదురైతే పార్టీలో ఎన్టీఆర్ జపం మామూలుగా ఉండదిక. అప్పుడు చంద్రబాబు చాణక్యం కూడా వర్కౌట్ కాని పరిస్థితి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు వ్యూహాలన్నీ దెబ్బతిన్నట్టే లెక్క. నారా లోకేష్ కు సమకాలీకుడు కావడంతోనే పార్టీ కూడా ఎన్టీఆర్ ను దూరం పెట్టిందనే వాదన ఎప్పటినుంచో ఉంది. పార్టీపై లోకేష్ కు పట్టు దొరికితే తప్ప ఎన్టీఆర్ హవాను అడ్డుకోలేరన్న అభిప్రాయమూ ఉంది. దానికనుగుణంగానే పార్టీలోనూ అడుగులు పడుతున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. టీడీపీ అధ్యక్ష బాధ్యతలను లోకేష్ కు అప్పగించడం వెనక కారణము ఎన్టీఆర్ ఫ్యాక్టరీ అనేవాళ్లు లేకపోలేదు. ఏదేమైనా పార్టీనే తనను పక్కన పెట్టినప్పుడు తాను మాత్రం రాసుకు పూసుకోవడం ఎందుకనుకున్నారో, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారో గాని ప్రస్తుతానికి ఎన్టీఆర్ కూడా కంప్లీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీనికి తోడు కొడాలి నాని, వల్లభనేని వంశీతో ఉన్న అనుబంధాన్ని కూడా టీడీపీ గట్టిగా ప్రొజెక్ట్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే కొడాలి నాని అండ్ వంశీ ఎన్టీఆర్ పేరును ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉంటారు. గుడివాడలో వైసీపీ ఎన్నికల ప్రచారంలోనూ ఎన్టీఆర్ పేరు, ఫోటోను ఉపయోగించుకున్నారు. నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లికి కొడాలి నానిని ఆహ్వానించడం కూడా టీడీపీ వర్గాలకు నచ్చలేదు. ఇవన్నీ టీడీపీకి ఆగ్రహం తెప్పించేవే అయినా ఎక్కడా ఎలాంటి కామెంట్ చేయకుండా కామ్గా ఉండిపోయింది. ఎన్టీఆర్ ను పార్టీకి దూరం చేయడానికి ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ఇన్నేళ్లలో టీడీపీకి నష్టం జరిగినా, చంద్రబాబు కుటుంబానికి కష్టం వచ్చినా ఏనాడో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో బుద్దా వెంకన్న డైరెక్ట్ గా ఓ మాట అనేశారు. అసలు టీడీపీకి ఎన్టీఆర్ కు సంబంధం ఏంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా అటు చంద్రబాబుకు, ఇటు ఎన్టీఆర్ కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితనే చెప్పాలి. ఎన్టీఆర్ ముందే సీఎం అని నినాదాలు చేస్తున్నా, చంద్రబాబు సభలో నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అని ప్లకార్డులు పట్టుకున్నా ఎవరూ ఏం మాట్లాడలేదు. ఏం సమాధానం చెప్పాలో ఇద్దరికీ అంతుపట్టని అంశంగానే మిగిలిపోయింది. ఊ అంటే ఒకలా, ఊహు అంటే మరోలా మారుతోంది వ్యవహారం. ఏం మాట్లాడితే ఎలాంటి అర్థం వస్తుందో, ఏ అనర్థాలు జరుగుతాయోనన్న భయమూ ఓ కారణమే. ఎంత చెప్పుకున్నా ఎన్టీఆర్ మనసులో టీడీపీపై ఎలాంటి అభిప్రాయం ఉందో అంతుపట్టడలేదు. పార్టీని, రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారా, లేక సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ రావడం లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.